సార్ వైసీపీ నేతలకి సోషల్ మీడియాలకి గ్రీన్ సిగ్నల్ అందింది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి, ఇక నుంచి షర్మిల గారి పైన యుద్ధం స్టార్ట్ అంటూ వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి సార్. మరి దీంట్లో వాస్తవం ఎంత ఉంది, ఏ విధంగా ఉండబోతుంది అంటారు సార్? అంటే అసలు దానికి ముందే పెద్ద సందేహం ఏంటంటే, చాలామంది విశ్లేషకులు మేధావులు చెప్పిన అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కుపెట్టిన విల్లులోంచి వచ్చిన బాణమే షర్మిల గారు అని ఒక అభిప్రాయం. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారిని ఆల్రెడీ ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కాబట్టి, ఇద్దరికి అన్నా చెల్లెలకి పొరపచ్చాలు వచ్చాయి కాబట్టి, ఈవిడ ద్వారా మరలా రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ని వాడుకుంటూ కాంగ్రెస్ ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకోవడం అనేది ఒక అభిప్రాయం. సో రెండిట్లో ఏది వాస్తవం అనేది పోను పోను కాలం నిర్ణయిస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే, ఇద్దరి మధ్యన చిన్న చిన్న భేదాభిప్రాయాలు, కాన్ఫ్లిక్ట్, సంథింగ్ సమ్ ఎక్స్ ఏదో మనకు తెలియదు వచ్చిందనేది మాత్రం క్లియర్ కట్. ఎందుకంటే ఏ అన్న కోసమైతే కుటుంబాన్ని కూడా వదిలే ఆవిడ, కుటుంబంతో వదిలేంటే నా ఉద్దేశం కుటుంబాన్ని కాకుండా వీడ రోడ్లకు వచ్చి క్యాన్వాసింగ్ చేయడమో తిరగడమో, అంటే 2014 ప్రభుత్వం ఫామ్ చేయలేకపోయినా 2014 నుంచి 19 వరకు, లేదా ఆయన జైల్లో ఉండి మళ్ళీ బయటకు వచ్చే వరకు పార్టీని బతికించే ప్రయత్నం అయితే చేశారుగా. ఆ మాత్రం ఓటు శాతాన్ని గెలుచుకునేలాగా చేసిన దానికి కీలక పాత్ర, ప్రధాన పాత్ర షర్మిల గారికి ఇవ్వచ్చు. సో అటువంటి షర్మిల గారు ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని కూడా ఎఫ్ఐఆర్లో చేర్చింది అన్నట్టుగా మాట్లాడారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు. పిసిసి చీఫ్గా ఆవిడ ముందున్న ప్రధాన టాస్క్ ఏంటంటే, అక్కడ ప్రభుత్వం ఎవరిదున్నా ప్రభుత్వాన్ని విమర్శించాలి, ప్రభుత్వం నిర్వహించే పథకాలు కానీ కార్యకలాపాలు కానీ దుయ్యబట్టాలి. అక్కడ ప్రభుత్వం అంటే అక్కడ అన్నగారి ప్రభుత్వం అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అవ్వచ్చు, ఎవరి ప్రభుత్వం ఉన్నా అక్కడ సమ్ ఎక్స్ పర్సన్ ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పునరుద్ధరించాలి, కాంగ్రెస్ పార్టీని పైకి తీసుకురావాలి. పైగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బాధ్యతలు ఆమెను భుజాన పెట్టారు కాబట్టి ఆమెకు అది ఆమె బాధ్యతలో భాగం అది. అది ఇక్కడ ప్రభుత్వమే అన్నయ్యది, ముఖ్యమంత్రే అన్నయ్య. సో ఆటోమేటిక్గా చేయొచ్చు. అయితే ఇక్కడ ఇద్దరికి కాన్ఫ్లిక్ట్ ఉంది కాబట్టి ఈవిడ బయటకు వచ్చేసింది, తెలంగాణకి వచ్చారు, తెలంగాణలో కూడా ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాడారు. ఆ తర్వాత కాంగ్రెస్తో బయట నుండి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ గెలుపుకు కూడా కొంత ఉపయోగపడ్డారు. రకరకాలుగా మనం వార్తలు చూసాం. అయితే ఇప్పుడు అదే కాంగ్రెస్ ఒకప్పుడు దిగుబట్టినా కూడా కాంగ్రెస్కు 2 సార్లు రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసింది కాబట్టి కాంగ్రెస్ది తప్పేం లేదు, అన్నయ్యది తప్ప లేదంటే ఇంకెవరు తప్ప అనే ఉద్దేశంలో. బట్ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. మొన్న ఒక పెద్ద సీనియర్ విశ్లేషకులు చెప్పేది ఏంటంటే, రాజకీయం అనే గేమ్లో ఇది ఇలాగే ఉండాలి, ఈ గేమ్ రూల్స్ ఇలాగే ఉంటాయని ఎక్కడ లేదు. వాస్తవమే కదా, అన్ని గేమ్కి రూల్స్ ఉంటాయి. ఎక్సెప్ట్ రాజకీయం అనే గేమ్కి మాత్రం ఎటువంటి రూల్స్ కానీ నియమాలు కానీ నిబంధనలు కానీ ఏమీ ఉండవు. ఎవడు ఎలాగైనా ఆడొచ్చు, ఎవడు ఎలాగైనా గోల్ చేయొచ్చు, ఎవడు ఏ షాట్ ఎలాగైనా 6 కొట్టచ్చు, క్లీన్ బౌల్డ్ అయినా కానీ నేను బౌల్డ్ అవ్వలేదని కూడా చెప్పచ్చు, అవసరమైతే అంపైర్తో ఫైట్ చేయొచ్చు కదా. సో రాజకీయ అల్టిమేట్గా గవర్నమెంట్ ఫామ్ చేసామా లేదా, బుల్లెట్ దిగిందా లేదా, గెలిచామా లేదా, అంతే కదా. సో రాజకీయం కాబట్టి ఆవిడ ఇక్కడికి వచ్చారు, పొరపచ్చాలు వచ్చాయో సంథింగ్ ఏం జరిగింది మొత్తాన్ని పీసీ చీఫ్గా ఉన్నారు కాబట్టి విమర్శిస్తారు. అయితే ఇక్కడ ఆవిడ విమర్శ కేవలం ప్రభుత్వ పరంగా ఉంటే వెల్ అండ్ గుడ్. అలా కాకుండా పర్సనల్గా కూడా వెళ్ళారనుకోండి, ఇన్ కేసు అంటే ఆయన కేసుల గురించి కానీ, కేసులో జరిగిన అంశాల గురించి కానీ, లేదంటే 10 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నారని కానీ, ఇట్లాంటి అంశాలు కూడా మాట్లాడారు అనుకోండి, ఖచ్చితంగా ఇంకేదో ఉంది, ఇద్దరి మధ్యన ఇంకేదో జరగబోతుందని కూడా ఉండాలి. అయితే అలా వెళ్ళరని అనుకుంటున్నాను. ఓన్లీ ప్రభుత్వ పరంగానే ఏవైనా ఉంటే ఉండొచ్చు గాక, బట్ అది బాధ్యతలో భాగం కాబట్టి అలా ఆవిడ విమర్శించారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తారో చూద్దాం. ఇప్పుడు వైసీపీ వాళ్ళు విమర్శలు కూడా ఎలా ఉంటాయంటే, ఇంతకుముందు చూసినట్టుగా ఒక వైసీపీ అనే కాదు, ప్రస్తుత పార్టీలు అలాగే ఉన్నాయి. ప్రతిదీ కూడా ఎండ్కి వెళ్ళిపోతున్నారు, ఫ్యామిలీ విషయాల్లో కూడా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వీళ్ళు విమర్శించాలంటే ఫ్యామిలీలోకి వెళ్ళాలంటే ఈ ఫ్యామిలీ మళ్ళీ ఇటు తిరిగితే అక్కడ మళ్ళీ అధినేత ఫ్యామిలీయే కదా. ఈ ఫ్యామిలీ విమర్శిస్తే చుట్టూ తిరిగి తిప్పితే అక్కడ అధినేత ఫ్యామిలీయే. మరి మీరు అన్నట్టుగా
ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియాకి కానీ కింద స్థాయి వ్యక్తులకు కానీ మంత్రులకు కానీ ఇన్ఛార్జీలకు కానీ సో మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అని అంటున్నారు. కానీ నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే నేను సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం చూశాను. ఆల్రెడీ కొంతమంది వాట్సాప్ స్టేటస్లో కూడా చూశారు. ముసురుపల్లి షర్మిల గారు అన్నట్టుగా స్టార్ట్ చేశారు అప్పుడే. అంటే ఆమె మేబీ అనిల్ గారి ఇంటి పేరు అయ్యింది వచ్చేది. ముసురుపల్లి షర్మిల గారు ఇది గుర్తించలేదా అన్నట్టుగా. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నేషనల్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మీ పార్టీకి ఈ విధంగా సపోర్ట్ ఇవ్వడానికి మీ సిస్టర్ కూడా చాలా హెల్ప్ చేశారు. మీ సిస్టర్ గురించి అంటే మీ సిస్టర్ తన నా సిస్టర్ కాదు, తన ఎల్డర్ డాటరు అన్నట్టు కూడా చెప్పారు. అంటే జగనన్న మిమ్మల్ని పెద్ద కూతురుగా ట్రీట్ చేస్తున్నాడు, అంత మంచి అన్న మీద కూడా మీరు ఇలాగా అనడం కరెక్టేనా ముసురుపల్లి షర్మిల గారు అన్నట్టుగా ఆల్రెడీ ఒక వర్గం స్టార్ట్ చేసేసింది. మీరు ఇప్పుడు అంటున్నారు అంటే అలా స్టార్ట్ చేయడానికి కూడా మీరు అన్నట్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వక ముందే స్టార్ట్ చేయవచ్చు. ఎందుకంటే ఒక అభిమానం ఉంటుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం ఉన్నప్పుడు ఆయనకి ఎవరైనా ఏమనంటే ఆయన నుంచి పర్మిషన్ లేకుండానే కొంతమంది అభిమానులు స్టార్ట్ చేసేస్తూ ఉంటారు కదా. సో అలాగే ముసురుపల్లి షర్మిల గారు అని ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అంటే వైఎస్ షర్మిల గారు అని అనుకుంటా, ఎందుకంటే అక్కడ అనిల్ గారి ఇంటి పేరును సంథింగ్ వాడుకుంటూ అలాగా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సో ఇది ఇంకా రాజకీయాలు అన్నాక ఏముందండి, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఏమైనా ట్రోల్స్ స్టార్ట్ చేశారంటే ఈ రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్లో చేర్చింది, ఇటువంటి కాంగ్రెస్ పార్టీని క్షమించకూడదు అన్నట్టుగా ఏవో ఆవిడ మాట్లాడింది ఇప్పుడు మళ్ళీ పెట్టి ఇవన్నీ మీకు గుర్తు లేదా ముసురుపల్లి షర్మిల గారు అన్నట్టుగా ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. కాకపోతే ఇప్పుడు అలాగా గౌరవంగా అలా ఉంటే ఓకే, మీకు ఇవి గుర్తు లేదా, గతం మర్చిపోయారా, మిమ్మల్ని ఒక తండ్రిగా మీ అన్నయ్య మీకు ఒక పెద్ద కూతురుగా ట్రీట్ చేసిన మీ అన్నయ్య మీకు ఇప్పుడు చేదైపోయాడా, విషమైపోయాడా అని ఇలాగేదో మాట్లాడచ్చు. కానీ మరీ ఇంతకుముందు ఫ్యామిలీల విషయానికి వెళ్ళిపోయి అలాగ మాట్లాడితే ప్రాబ్లం. మేబీ మాట్లాడకపోవచ్చు కూడా, ఎందుకంటే ఆ తానులో మొక్కలే కదా రెండు. ఇంతకుముందు ఇంకొంతమంది అభిప్రాయం ఏంటంటే ఆయన వదిలిన బాణమే అని అంటున్నారు కాబట్టి అది ఎంతవరకు వాస్తవం అనేది మనకి ఎలక్షన్స్ అయ్యేతే కానీ తెలియదు. బట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి అక్కడ అభిప్రాయ భేదాలు ఎక్కువ కంపల్సరీగా ఉన్నాయి కాబట్టి వేరు పార్టీలు కాబట్టి ఖచ్చితంగా విమర్శించాలి, ఆవిడ బాధ్యత.